ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ వాక్యం వింటున్న వారు చూస్తున్న వారు కూడా హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా వినేవారు చూసేవారు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మనం ఈరోజు ఏంటంటే వాక్య భాగం క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక వెలుగ్గా, క్రిస్మస్ అంటే చీకటిలో ఉన్న వారికి ఒక వెలుగిచ్చి దీపం లాంటిది. వాక్యమే శరీర రూపంగా వచ్చాడు ఆయన. వాక్యమే ఉన్న దేవుడు శరీరంగా వచ్చి లోకానికి వచ్చి జన్మించాడు ఆయన, ఒక మానవుడిగా వచ్చి మనం చీకటిలో ఉన్న మన బ్రతుకులకి వెలుగునిచ్చాడు. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడమే క్రిస్మస్. చీకటి బ్రతుకులకి వెలుగిచ్చాడు ఆయన. మన బ్రతుకులన్నీ చీకటిలో ఉన్న వాళ్ళమే. ఈరోజు వెలుగు సంబంధాలుగా మనం ఉన్నామంటే అది క్రీస్తుని బట్టే. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే క్రిస్మస్ అంటే ఏంటి, ఆరాధించడం దేవుని. క్రిస్మస్ అంటే చిన్న సందేశం ఈరోజు వాక్యం నేర్చుకుందాం. మనం ఈ వాక్యంలోకి వెళ్ళి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాం అందరం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇగో ప్రభువా, క్రిస్మస్ క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి జన్మించి ప్రభువా, లోకమంతా కూడా ఎంతో పండగగా ఉంది తండ్రి. ఈ సంవత్సరంలో ఈ సమయంలో అనేక దేవుని సన్నిధిలో ఉంది ప్రభువా. క్రిస్మస్ అడావిని అనేక మంది లోకమంతా చేసుకుంటున్నారు తండ్రి. ప్రభువా, మా కొరకు మీరు జన్మించి లోకానికి వచ్చి, పాపులు వంటి వారు మా కొరకు ఈ లోకానికి వచ్చి మీరు ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి మీరు మాకు ఈ లోకానికి వచ్చిన బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, మీ మాటలు చెప్పడానికి మాకట్టి భాగ్యం దయచేయండి ప్రభువా. ఎలా మాట్లాడాలో మీరే మాకు జ్ఞానం దయచేసి ఈ మాటలు చెప్పుతుండగా ప్రభువా మీరు సహాయం చేయమని మీకు స్తోత్రములు దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. ఈరోజు మనం క్రిస్మస్ కోసం చెప్పుకుంటున్నాం. వాక్యం అంటే క్రీస్తు జన్మ, అంటే ఆయన పుట్టుక. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేసేది మన కొరకు? మనం చీకటిలో ఉన్నవారం కానీ వెలుగ్గా మనం ఈరోజు వెలుగుని చూడగలుగుతున్నాం అంటే అది యేసుక్రీస్తు వారిని బట్టే. మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక 3 మాటలు చూసుకుందాం. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అందరికీ మేరీ క్రిస్మస్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3 మాటలు. మనం పెద్ద సమయం కాదు, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞానందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. బైబిల్ తీసుకుందాం, చదవండి ఎవరైనా ఉంటే, సమయం అవుతుంది కాబట్టి. మత్తయి సువార్త ఈరోజు మనం క్రిస్మస్ కోసం చెప్పుకుంటున్నాం దేవుని వాక్యం. మత్తయి సువార్త తీసుకోండి. దేవుని వాక్యం మత్తయి సువార్త తీసుకున్నారా? 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యం మనం కొద్ది నిమిషాలు. 1వ అధ్యాయం 3వ వచనం. యోధ తమూరునందు పెరీషాను జెరహను కనెను. పెరీషా ఎఫ్రేమోను కనెను. 3వ వచనం కాదు, 3వ అధ్యాయము. 3వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం అనుకున్నాను. అదే యేసుక్రీస్తు వారి పుట్టుక కోసం ఉంటారు. ఇక్కడ కిందకు ఉంటుంది, అదే లైన్లోనే ఇక్కడ కిందకు ఉంటుంది. చదవండి. యేసుక్రీస్తు జనన విధమైనట్లుగా ఆయన తల్లి అయిన మరియు యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలు. అంటే యేసుక్రీస్తు వారు ఎలా జన్మించాడు అంటే, ఈ లోకానికి తెలియాలంటే ఏంటంటే, యేసు ప్రభు వారు పరలోకంలో తండ్రి కుడిపక్షాన్ని ఉంటూ
ఆయన కుమారుడిగా పిలువబడుతున్నాడు. పరలోకంలో ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో, ఇక్కడెక్కడ కాదు. అక్కడి నుంచి భూమి మీద పాపం విపరీతంగా ఉంది. అపవిత్రత, పాపము ఇవన్నీ దేవుడికి చాలా ఇలా కనబడుతున్నాయి. కానీ తండ్రి అనుకున్నాడు, నా సొంత కుమారుణ్ణి, ఆయన కుమారుని, ఇంకో తొలిసూరు కుమారుని ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాలి, ఈ లోకాన్ని మార్చాలి. ఈ లోకం చీకటితో ఉంది. పాపం అంటే ఏంటి? చీకటి. చీకటితో ఉంది. ఒక వెలుగు రావాలంటే యేసుక్రీస్తు వారు లోకానికి రావాలి. లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించాలి. అందుకే యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆయన ఎలా జన్మించాడంటే యేసేపుకి మరియమ్మకి ఇంకా ప్రధానమైంది, ఇంకా ఏకం అవ్వలేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దూత వచ్చింది. మనం లూకా సువార్త 2:11 చూద్దాం. అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఒక దేవదూతను పంపించి, గాబ్రియేలు దూతని మరియం దగ్గర పంపించి, నువ్వు గర్భం ధరించి కుమారుని కన్ను అంటే, నేను కన్యని కాదు, నేను ఎలా కంటానంటే పరిశుద్ధాత్మ నిన్ను పేరేపించదంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఆవిడ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. చాలు. దావీదు పట్టణం అంటే దావీదు పట్టణంలో యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టాడు. దావీదు అప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇది దేవదూత చెప్తుంది స్పష్టంగానే. గొర్రెలు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంట వేసుకుంటే గొర్రెల కాపరిలో దుక్కుని కూర్చుని ఉన్నారు. అప్పుడు దేవదూత వచ్చి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ఎవరిని? మన అందరినీ రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. మన అందరం నశించిపోతున్నాం. మన అగ్నిగుండంలో జారిపోయేవాళ్ళు నువ్వు నేను కూడా, మన అందరం కూడా. మనల్ని విడిపించాలి, మనల్ని రక్షించాలని రక్షకుడు భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షకుడే క్రీస్తు. క్రీస్తు దానికి ఏది? నీకు ఆనవాలు. ఒక శిశువు ఒత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో వండుకుని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పు. చాలు. అంటే శిశువు పొట్టుగుడ్డలతో ఒక తొట్టిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారంటే పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఎంత తగ్గింపు జీవితం చూడండి. మనం అక్కడక్కడ బిల్డింగుల్లో, ఎక్కడ మన హాస్పిటల్లో లేదా మన ఇంట్లో జన్మిస్తాం, ప్రదేశాలు మంచి ప్రదేశాల్లో. కానీ దేవుడు సాక్షాత్తు దేవుని కుమారుడు అయినుండి ఆయన లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన ఒక వ్యక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఒక వెలుగ్గా వచ్చాడు ఈ లోకానికి. అందుకే లోకం అంతా కూడా అనేక స్టార్లు పెట్టుకుంటూ ఇంట్ల మీద అనేక లైట్లు పెడతారు. ఎందుకు? లోకంలోకి వెలుగు వచ్చింది. ఆ వెలుగుని ఎవరో గుర్తించలేకపోయారు. యోహాను సువార్తలోని మాటలు, మన యోహాను సువార్త 10:10 చూద్దాం. లోకంలోకి వెలుగు వచ్చింది కానీ వెలుగుని గ్రహించక చీకటనే ప్రేమిస్తున్నారు. అంటే వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయనే జన్మించాడు ఈ లోకానికి వచ్చి. వచ్చిన చదువు లూకా సువార్త. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవదూతలు గుంపుగా ఉండి సర్వోన్నతులకి మహిమ కలిగిన, అంటే సర్వోన్నతులు అంటే ఎవడో? తండ్రి అయిన దేవుడికి మహిమ కలగాలి. అంటే లోకానికి ఒక శిశువు వచ్చాడు, ఆయన జన్మించాడు. అక్కడ జ్ఞానులు వెళ్ళారంటే ముగ్గురు నలుగురే వెళ్ళి శిశువు ఎక్కడ పుట్టాడో సాంబ్రాణి, బంగారము, మూలము తెచ్చి ఆయనకు కానుక ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుక ఆ జ్ఞానులకు కూడా సంతోషించారు. అనేక మందికి లోకంలో వచ్చిన సంతోషం కలిగింది. యేసుక్రీస్తు వారి జన్మను బట్టి లోకానికి సంతోషం కలిగింది, లోకానికి విమోచన కలిగింది. మనందరికీ కూడా పాపులు వంటి వాళ్ళు మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన పుట్టాడు కాబట్టి లోకానికి వచ్చి, ఆయన లేకపోతే ఈరోజు నువ్వు నేను మారలేం. యేసు ప్రభు వారు లోకానికి వచ్చాడు కాబట్టి. యోహాను సువార్త వచ్చిన చూద్దాం చివరిగా 10:10 వచ్చిన చదువుకుంటే మనం ముగించుకుందాం, సమయం అవుతుంది. మన క్రీస్తుని ఏం చేయాలి? ఆరాధించాలి. యోహాను సువార్త, యాకోబు కాదు, యోహాను సువార్త 10:10 ఎవరో పడుకోకండి.
మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ ఎవరు పడుకోండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. అందరూ ఇంకా కునిపాట్లు ఆడుతున్నారు. దొంగతనమును అచ్చును నాశనమును చేయుటకు వచ్చిన గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి చాలు. మీతో నిశ్చయముగా చెప్తాను. అంటే లోకానికి ఎందుకు వచ్చాడు? మన అందరికీ సమృద్ధి కలగాలి, మనల్ని అందరినీ కాపాడాలని దేవుడు వచ్చాడు తెచ్చి లోకానికి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దొంగ దోచుకోవడానికి వస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపంలో పడిపోతున్నామని మనల్ని విడిపించాలని ఆయన తండ్రి కుడిపక్షాన్ని ఉంటూ నిరంతరం విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు కుడిపక్షాన్ని ఉంటూ విజ్ఞాపన చేస్తున్నాడంట మన అందరి నిమిత్తం. కానీ తండ్రి దగ్గర ఏమన్నాడు తెలుసా? లోకానికి నేను వెళ్తాను, వెళ్ళి అనేక మందిని వెలిగిస్తాను. చీకటిలో ఉన్నారు పిల్లలందరూ, వారిని విడిపించడానికి, వారిని కాపాడటానికి తండ్రి అయిన దేవుడు సొంత కుమారుణ్ణి భూమి మీదకి వచ్చాడు. ఈ లోకానికి ఒక మానవుడిగా జన్మించి కన్యక మరియా కడుపుని ధరించి ఒక మానవుడిగా వచ్చాడు ఆయన. మనం ఇంత ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు మనం యెషయా ఒక మాట చదువుకోండి. చివరగా సమయం అయిపోతుంది, టైం లేదు. అందుకే మరియమ్మ విగ్రహాలు ఎక్కువ పెడుతూ ఉంటారు. యేసు ప్రభు జన్మించిందని చూడు, చాలా చర్చిల్లో, రోమా సంఘంలో, అనేక సంఘాల్లోని క్యాథలిక్ చర్చిల్లో ఏం చేస్తారంటే మేరీ మాత ఫోటో పెట్టుకుంటారు. మేరీ మాత అంటే క్రీస్తుకి జన్మించిందని, అంటే ఆవిడ యేసు ప్రభు వారు ఆవిడ గర్భాన్ని జన్మించాడు కాబట్టి మేరీ మాతను ఎక్కువ పూజిస్తూ ఉంటారు ఎక్కువ. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. ఆయన ఒక మానవుడిగా పుట్టాడు ఈ లోకానికి వచ్చి. మానవుడికి వచ్చి ఆయన ఏ పాపమైన ఏ మలినం అంటుకోకన్నా పరిశుద్ధుడిగా లోకానికి వచ్చి ప్రాణాన్నే పెట్టాడు ఆయన యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి. చివరిగా వచ్చిన చదువుకుందాం, సమయం అయిపోతుంది. అందరూ సైలెన్స్ కొనండి. చివర వచ్చిన ఆరాధ్యం 8వ వచనం చదువు. ఒక వచనం చదువుకుంటే మనం ముగించుకుందాం, సమయం. అప్పుడు నేను ఎవరిని పంపుదును మా నిమిత్తం ఎవడో పోవునని ప్రభు సెలవీయగా ఇంటిని అంతటా నేను చిత్తగింపు నేనున్నాను నన్ను పంపుమని ఆయన నీవు పోయి ఈ జనులతో ఎట్లనము మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనులు హృదయం కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు ఊహించమని చెప్పును. అంటే వీళ్ళందరూ ఏంటంటే నేను వెళ్తాను, వీళ్ళందరూ కూడా మందలైపోయారు. వాళ్ళు వినరు, చెయ్యరు. అన్ని దేవుడి మాటలు యేసు ప్రభు వారు అన్నారు, నేను వెళ్తాను లోకానికి. దేవుడు ఆయన ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడి దగ్గర యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? ఆత్మగా ఉన్నవాడు లోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. ఆ కన్య మరియా కొడుకు ద్వారా ఆయన గర్భాన్ని ధరించి దేవుడి లోకానికి పంపించాడు ఆయన యేసుక్రీస్తు వారిని. కానీ ఈ రోజు మనం ఏంటంటే ఆరాధించడం అంటే క్రిస్మస్ అంటే దేవుడిని ఆరాధించడమే. అంటే యేసు మన కొరకు పుట్టెను, మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చారు, ఈ లోకంలో మమ్మల్ని అందరినీ కూడా విడిపించడానికి ఈ లోకానికి వచ్చి పాపంలో ఉన్న వారిని వెలుగ్గా, మన పాపములన్నీ కూడా తీసి మన చీకటి బ్రతుకులు వెలుగ్గా నింపాడు. క్రిస్మస్ అంటే ఒక వెలుగు. లోకమంతా వెలిగించబడుతుందంటే అది దేవుని కృపే. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మనం ప్రార్థన చేసుకుంటే మాటలు ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకమున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ప్రభువా,
క్రీస్తు జన్మించుడు మేము నేర్చుకున్నాం ప్రభా. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అంటే. ఇదిగో ప్రభా, చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలిగిచ్చావు తండ్రి. మీరు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మేము ఈరోజు వెలుగులో నడవగలుగుతున్నాం ప్రభువా. చీకటిలో ఉన్న మా బ్రతుకుల్ని వెలిగింప చేసిన మా ప్రభువా మీకు స్తోత్రములు. దేవా, పాపులు వంటి వాళ్ళు, అపరాధులు వంటి వాళ్ళు ప్రభువా, మీ కుమారుడని యేసుక్రీస్తు వారి లోకానికి జన్మించి ప్రభువా మా పాపముల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. మీకు స్తోత్రములు, మీకు వందనాలు దేవా. మీకు స్తుతులు చెల్లించుకుంటూ క్రిస్మస్ అని ప్రభువా ఈరోజు మేము నేర్చుకున్నాం దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్ని మీరు దీవించండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వారిని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు కాపాడండి. ఈ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన దినమని లోకమంతా ప్రకటించబడుతుంది తండ్రి. ఇదిగో క్రీస్తు ప్రభువా వర్తమానం పంపింది. దేవదూత వచ్చి మరియమ్మ దగ్గరికి వచ్చి ఇదిగో యేసుక్రీస్తు వారు జన్మిస్తారని ముందుగానే వర్తమానం తీసుకొచ్చింది ప్రభువా. ప్రభు ఈ లోకానికి మీరు వచ్చి ప్రభువా లోకమంతా వెలిగించిన దేవానికి స్తోత్రములు, వందనాలు. మీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మారక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.